నమస్తే. ముఖ్యంగా మెదక్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీలో వర్గ విభేదాలు తారస్థాయికి చేరినాయి. నిన్న మొన్నటి వరకు కాంగ్రెస్ పార్టీలో ఉంటూ నిన్ననే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసినటువంటి చక్రధర్ గౌడ్, అలాగే మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే అయినటువంటి మైనంపల్లి హనుమంతరావు. సో వీళ్ళిద్దరి మధ్యలో మొదటి నుంచి కూడా పచ్చిగడ్డి వేస్తే బగ్గుమన్నటువంటి తీరుగా అక్కడ ఉన్నటువంటి సిద్దిపేటలో వ్యవహారాలంతా నడిచినాయి. సో ముఖ్యంగా నిన్న చక్రధర్ గౌడ్ రాజీనామా చేయడానికి ప్రధానమైనటువంటి కారణం మైనంపల్లి హనుమంతరావు చేసేటువంటి అరాచకాలని భరించలేకపోతా ఉన్నాం. మైనంపల్లి రౌడీ షీటర్, మైనంపల్లి అక్కడ ఉన్నటువంటి కొంతమంది గుండాలని పోషిస్తూ ఉన్నాడు. ఆయన రాజకీయ పలుకుబడి ఉపయోగించి తనని ఎదుగుదలకి అడ్డు వస్తూ ఉన్నాడు, తనని ఎదగనీయకుండా చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అక్కడ ఉన్నటువంటి సిద్దిపేటలో ఉన్నటువంటి పోలీసులను సైతం కూడా మేనేజ్ చేస్తూ ఉన్నాడు. దీన్ని ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ నేతలు ఆయనను అడ్డుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆయన కేటీఆర్ యొక్క బానిస, కేటీఆర్ కాళ్ళు పట్టుకున్నటువంటి వ్యక్తి. రేపు ఒక పక్కన బీఆర్ఎస్లో ఉంటూ కాంగ్రెస్ పార్టీకి వచ్చినటువంటి మైనంపల్లి రేపు కాంగ్రెస్ పార్టీ పైన విమర్శలు చేస్తూ, రేవంత్ పైన విమర్శలు చేస్తూ రేపో మాపో బీజేపీ పార్టీ వైపు కూడా వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది మైనంపల్లి. ఆయనను నమ్మకండి రేవంత్ రెడ్డి గారు అంటూ ఆయనే నిన్న కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది ఆయన రాజీనామా చేసిన తర్వాత. సో దాని తర్వాత ఈరోజు మైనంపల్లి హనుమంతరావు స్పందిస్తూ ఈ వ్యాఖ్యల పైన తనదైనటువంటి శైలిలో ఆయన కూడా కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. నాకు అడ్డొస్తే, నాకు అడ్డుపడేటువంటి లీడర్లని బుల్డోజర్లతోటి తొక్కిస్తా. సో ఒక రకంగా ఒక హెచ్చరిక అనుకోవచ్చు, ఒక వార్నింగ్ అనుకోవచ్చు, భయపెట్టడం అనుకోవచ్చు, ఇంకేదైనా అనుకోవచ్చు. అంటే బుల్డోజర్తో తొక్కిస్తా అంటే మరి బుల్డోజర్తో తొక్కితే మనిషి బతుకుతాడా? అంటే ఒక రకంగా మర్డర్ చేస్తా, చంపేస్తానంటూ ఆయన ఒక రకంగా వార్నింగ్ ఇచ్చాడు. ఎవరికి వార్నింగ్ ఇచ్చిందంటే చక్రధర్ గౌడ్కి. ఒకసారి ఆయన ఏం మాట్లాడిండో ఒకసారి వినేటువంటి ప్రయత్నం చేద్దాం. అయినా కూడా ఏంటంటే ఇటువంటి చిత్తగాలు వస్తుంటారు పోతుంటారు, బస్సు ఎంతో మంది ఎక్కుతుంటారు పోతుంటారు. వాని గురించి మాట్లాడితే నాకు ఏం డౌన్ అవుతా. ఇంకా పెద్ద పెద్దోళ్ళ గురించి మాట్లాడేది, పెద్ద పెద్దోళ్ళ గురించి నిద్ర కూడా పోనీయవాలి. నేను మెయిన్ పెట్టేది బీఆర్ఎస్ మీద కాన్సన్ట్రేట్. ఈ మధ్యలో ఏంటంటే డబ్బులు ఇచ్చుకుంటే ఇటువంటి వాళ్ళందరినీ ఇంటరప్ట్, ఇటువంటి వాళ్ళు నేను లెక్క పెట్టా. నేను నాకు ఎన్నో హర్డల్స్ వచ్చినా కొట్టుకుంటా, బుల్డౌజ్ చేసుకుంటా పోతుంటా. దట్ ఈస్ మైనంపల్లి. మైనంపల్లి అనేటోడు ప్రాణం పోయినప్పుడే వెనుకడుగేస్తాడు. నాదొక చిన్న వీక్ పాయింట్ మీరు చెప్పండి అని చెప్పి మీడియా వాళ్ళని అడుగుతున్నా. నేను మందు దాగా, పత్తాలాడా, వేరే ఏం అలవాట్లేవు. ఎక్కడ పోయినా కూడా నా వెంబడి 50 మంది గుడ్లకు పోతా. ఒకటి ఏంది, ఉన్నది ఉన్నట్టు మాట్లాడతా, గట్టిగా నిలబడతా దేనికైనా. అదే వీక్ పాయింట్ అన్నది. నేను మీడియా సోదరులు అడుగుతున్నా, నీకేమన్నా చెప్పి అడుగుమన్నా? వాళ్ళు మన స్థాయి కాదు, వాళ్ళ గురించి అడగద్దు మీరు. అదే కాంగ్రెస్ అప్పాడా వాడు రేపిస్తాడు, వాళ్ళ గురించి రేపిస్ట్ గారి గురించి మాట్లాడితే నన్ను డౌన్ అవుతారు. గుడ్లు ఎందుకు మాట్లాడిస్తారండి? చిత్తగాడు వాడు హరీష్ రావు, కేటీఆర్ గారు ఏం పైసలు ఇచ్చారో ఆ కొడుకులు పైసలే గారు. మా ఇటువంటి వాళ్ళు ఎంతమంది వచ్చినా కిస్కా బాపుకోలేసి ఉంటూ మైనంపల్లి గుర్తుపెట్టుకోవాలి. సో ఇది మైనంపల్లి హనుమంతరావు గారు మాట్లాడింది. సో స్పష్టంగా వినపడ్డది కదా ఏమని మాట్లాడిండు. ఆయన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లైన కేటీఆర్ తోటి హరీష్ రావు చేతిలో కీలుబొమ్మగా మారిపోయాడు. వాళ్ళు ఇచ్చేటువంటి పైసలకు ఆశపడుతూ కాంగ్రెస్ పార్టీని బదనం చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. నేను రానున్నటువంటి రోజులలో బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి పెద్ద లీడర్ల యొక్క బండారం బయట పెడతారంటూ ఆయన వ్యాఖ్యలు చేయడం. నిజంగా మొన్నటి వరకేమో ఒక పక్కన వాళ్ళ కొడుకు తండ్రి అయినటువంటి మైనంపల్లి రోహిత్తో పాటు మైనంపల్లి హనుమంతరావు వీళ్ళిద్దరూ అక్కడ చేసినటువంటి వ్యవహారం, రోడ్లపైకి వచ్చి కార్లతోటి ధర్నాలు చేసుడు, కార్లతోటి ఒక రకంగా వార్నింగ్లు ఇచ్చేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మొన్నటి వరకు వాళ్ళు బీఆర్ఎస్ పార్టీతోటే అంటగాగినటువంటి వాళ్ళు. సో ఈ చక్రధర్ గౌడ్ సైతం కూడా మొన్నటి వరకు ఆయన కాంగ్రెస్ పార్టీ, నిన్నటి వరకు కాంగ్రెస్ పార్టీ ఉండే, అంతకంటే ముందు బీఎస్పీ పార్టీ, అంతకంటే ముందు ఇంకా బీజేపీ పార్టీ. సరే ఆయన కూడా పార్టీలు మారింది కాదనట్లేము. సో ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో తనకు స్థానాన్ని తగ్గించేటువంటి ప్రయత్నం, కాంగ్రెస్ పార్టీ తనకు అవకాశం ఇవ్వాలని చెప్పేసి భావించిన ఆయనకు అడ్డుకట్ట వేసేటువంటి ప్రయత్నం మైనంపల్లి హనుమంతరావు చేస్తూ ఉన్నాడు అంటూ ఆయనే నిన్న పార్టీ సభ్యత్వానికి ఆయనే రాజీనామా చేసినటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది. నాకు అడ్డుపడితే బుల్డోజర్ తోటి తొక్కించుకుంటూ వెళ్ళిపోతా, అహంకారి, ఆయనే ఒక రేపిస్ట్ అంటూ ఆయనే మాట్లాడడం జరిగింది మైనంపల్లి హనుమంతరావు గారు. నిన్న ఆయన వ్యాఖ్యలు చేస్తే ఇవాళ ఆయనే
ఆయన పైన ఒక రకంగా విమర్శలు చేసిండు. సో ఆయన నేను గుళ్ళో ఉన్నా కాబట్టి ఎక్కువ కూడా నేను మాట్లాడలేకపోతా ఉన్నా. ఖచ్చితంగా కూడా వాని గురించి నేను మాట్లాడి నా స్థాయిని నేను తగ్గించుకోలేను అంటూ ఒక పక్కన చేస్తూ ఉంటూ ఒక వార్నింగ్ ఇచ్చుకుంటూ, ఒక పక్కన మైనంపల్లి అంటేనే ధైర్యం, ప్రాణం పోయేంత వరకు కూడా వెనుకాడు వేయనని చెప్పేసి ఆయన ఒక రకమైనటువంటి వార్నింగ్ చక్రధర్ గౌడ్కి అయితే ఇవ్వడం జరిగింది. చక్రధర్ గౌడ్ సైతం కూడా నిన్న చాలా ఆరోపణలు చేసిండు. సో బీఆర్ఎస్ పార్టీలో ఉంటూ బీఆర్ఎస్ పార్టీలో టికెట్ రావడం కోసం దాంట్లో ఉన్నటువంటి కేటీఆర్ కాళ్ళు పట్టుకున్నారు అయ్య కొడుకులు అంటూ ఆయన వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. మరి ఈ వ్యాఖ్యల తర్వాత ఒక పక్కన ఆయన అధికార కాంగ్రెస్ పార్టీలో వాళ్ళ కొడుకు ఎమ్మెల్యే మల్కాజ్గిరి నుంచి ఆయన పోటీ చేసి ఓడిపోయిండు మైనంపల్లి హనుమంతరావు. సరే ఆ సంబంధించిన వ్యవహారం అది వేరు. సో ఇంకొక పక్కన ఇప్పుడేమో అధికార కాంగ్రెస్ పార్టీలోనే మైనంపల్లి ఉన్నాడు. ఇప్పుడు అధికార కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి చక్రధర్ గౌడ్ పోయిండు. గతంలో కూడా ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి విషయంలో హరీష్ రావు పైన సుప్రీంకోర్టు దాకా వెళ్ళిండు. ఫోన్ ట్యాపింగ్ జరిగినాయి, నా ఫోన్ కూడా ట్యాప్ చేస్తూ ఉన్నారు అంటూ సుప్రీంకోర్టు దాకా వెళ్ళిండు. అప్పుడున్నటువంటి ప్రభుత్వానికి కూడా ఈయన ఎక్కడ కూడా వెనుకాడి వేయలేదు, ఎక్కడ కూడా ఆయన భయపడలేదు చక్రధర్ గౌడ్. సో ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు ఈయన లేనట్టే, చక్రధర్ గౌడ్ లేనట్టే. సో ఆయనే వార్నింగ్ ఇచ్చిండు. మరి ఆ వార్నింగ్ ఏమైనా భయపడతా ఉన్నాడు? ఒకసారి చక్రధర్ గౌడ్తో ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. సో నిన్న మీరు ఆ పార్టీకి పూర్తి స్థాయిలో రాజీనామా చేసినట్టేనా? ఇంకేమైనా ఉందా వెనక్కి వచ్చేటువంటి పరిస్థితి ఉందా? నథింగ్ అసలు అయిపోయింది. సో మీరు నిన్న పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసి మీ ఎదుగుదలకి అడ్డు, అలాగే అక్కడ ఉన్నటువంటి సిద్దిపేటలో కానీ మెదక్ జిల్లాలో నీ పెత్తనం ఏంది అంటూ నిన్న కొన్ని వ్యాఖ్యలు చేసిండు మైనంపల్లి హనుమంతరావు పైన. సో మీ పైన కూడా కొన్ని ఆరోపణలు చేసిండు. కాసేపటి క్రితం ఆయన మాట్లాడుతూ నువ్వు బీఆర్ఎస్ పార్టీవి తొత్తు, నువ్వు హరీష్ అలాగే కేటీఆర్ చేతిలో నువ్వు ఒక కీలు బొమ్మవు, నువ్వు వాళ్ళు ఆడిస్తున్నటువంటి ఆటలో భాగంగానే చక్రధర్ గౌడ్ వాళ్ళ దగ్గర నుంచి పైసలు తీసుకొని ఈ విధమైనటువంటి డ్రామాలు ఆడుతూ ఉన్నాడు. నీ గురించి మాట్లాడి కూడా నా విలువను తీసుకొని నా స్థాయిని కూడా తగ్గించుకోనంటూ ఆయన వ్యాఖ్యలు ఇంతకుముందే మీ గురించి చక్రధర్ గౌడ్ అంటూ వేరే విలేకరులు అడిగినటువంటి ప్రశ్నకు సమాధానం చెప్పిండు. ఏంటిదన్న మీరు ఈ వ్యాఖ్యల పట్ల ఎట్లా స్పందిస్తారు? ఆయనదో స్థాయి, ఆయన మనిషి. ఆయన స్థాయి కేటీఆర్ కాళ్ళ కాడ స్థాయి. ఆయన కేటీఆర్ కాళ్ళు మొక్కిన ఫోటో లేదా, వాళ్ళ కొడుకు మొక్కిన ఫోటో లేదా? ఎప్పుడైనా చక్రధర్ కేటీఆర్ కలిసిన ఫోటో ఉందా? చక్రధర్ హరీష్ రావు కలిసిన ఫోటో ఉందా? ఎవరికి లాలుచిపడ్డాడు? 10 సంవత్సరాలు నువ్వు వాళ్ళ కాళ్ళకడ ఊడికం చేసినావు. ఇవాళ దొంగ అన్నట్టు, వ్యభిచార అన్నట్టు నువ్వు నన్ను ఏమంటావు? రేపిస్ట్ అంటున్నావు. నువ్వు చూసినావా అంటున్నా. నువ్వెవరు? ఒకప్పుడు చక్రధర్ మీద అక్రమ కేసులు పెట్టిర్రు అని పబ్లిక్ లా ఒక మీటింగ్ లో స్టేట్మెంట్ ఇచ్చినావు నువ్వు. మీకు ఆ వీడియో పంపిస్తా. అంటే నీతోటి ఉంటే సంసారి, బయటికి పోతే వ్యభిచారా? ఆయనకు విలువ ఎక్కడదండి, ఆయనకు స్థాయి. ఆయన అంతా బుల్డోజ్ చేస్తా అంటుండు. పబ్లిక్ ఆల్రెడీ బుల్డోజ్ చేసిర్రు వాళ్ళని. ప్రస్తుతం మల్కాజ్గిరిలో చేసిర్రు, ఇప్పుడు మెదక్ లో చేస్తారు. ఆయనకి ఏంటంటే నోటికి ఎంత పడితే అంతే మాట్లాడతాడు. సబ్జెక్టు ఆబ్జెక్టు ఏది ఉండదు, దేనిపైన అవగాహన ఉండదు. నేను ఎన్ని కేసులు వేసినా అండి ప్రభుత్వం వచ్చినప్పటికెళ్ళి, బీఆర్ఎస్ పైన ఎన్ని కేసులు వేసినా అప్పటికెళ్ళి ఇప్పటిదాకా. ఆయనే ఒక్క ఒట్టు పెట్టిండేడా మన తిరుపతిలో ఏదో పీక్తా హరీష్ రావు అని పెట్టిండు. పీకిండు ఏమన్నా? పీకిండు అంటున్నా. ఏం పీకిండు? అరే ఈయన దయ వల్ల బీజేపీకి 10,000 ఓట్లు ఎక్కువ వచ్చినాయి. ఎక్కడ? మెదక్లా. ఎవరు చేయబట్టి? మైనంపల్లి 100%. ఎందుకు మైనంపల్లి ఇంకా బీఆర్ఎస్ కోసం పనిచేస్తా ఉన్నాడు అంటారా? అరే 100% అండి. ఎక్కడైనా ఇప్పుడు పిలిస్తే కేసీఆర్ ఇప్పుడు పోతాడు. అవునా? ఆయన అందరి చిల్లరగాడంటాడు. ఇదేదో పెద్ద పైకెళ్ళి విశ్వామిత్రుడు అనుకుంటాడో ఏమో. ఎవడు పోతే వాడిని చీప్ గాడు అంటాడు. అసలు నిన్ను వదిలేసిరు పబ్లిక్, అందుకే ఇట్లా బతుకుతున్నావు. ఒక్కసారి తిరగబడితే మళ్ళా దెంకపోతాడినా మారిను. ఏం మాట్లాడతాడండి నా గురించి? ఎవడో పైసలు ఇస్తానట, నువ్వు యవ్వనవంతో దందాలు చేస్తావో తెలియదా? నువ్వు ఎన్ని కబ్జాలు పెడతావో తెలియదా? అతి తొందరలో నీ భాగవతం బయటికి వస్తుంది. ఇప్పుడు మీరు అధికార పార్టీలో కూడా లేరు. ఇప్పుడు అధికార పార్టీలో ఉన్నటువంటి వ్యక్తి ఆయన, వాళ్ళ కొడుకు కూడా ఎమ్మెల్యే కాబట్టి ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు. నాకు అడ్డుపడితే లీడర్లను బుల్డోజర్తో తొక్కిస్తా అంటే సంపుతా అన్నట్టే కదా. ఇక సో అట్లా భయపడుతున్నారా? చక్రధర్ గౌడ్ భయపడతా ఉన్నారా ఆ స్టేట్మెంట్ కి?
ఆయన భయపడుతున్నట్టున్నాడు, అందుకే బుల్డోజ్ గిల్డోజ్ అంటుండు. ఆయనకు రాలుతున్నట్టున్నది. నేను రాలగొట్టిన రాలటోంది కాదు, నేను హరీష్ రావుకే భయపడలేదండి. వాళ్ళ ప్రభుత్వంలోనే అప్పుడు ఈయన చెంచాగిరి చేస్తుండు చూడు ఆడ కూర్చొని, ఈయన చెంచాగిరి చేస్తున్న సమయంలోనే నేను వాళ్ళకి భయపడకుండా నిలబడ్డా. గీ చిల్లర మల్లర మాటలకి చక్రధర అనేటోడు భయపడాడు. ఈయనకుండాల భయం. ఎప్పుడొచ్చి బహుజనులు ఈ పంత సున్నం చేస్తారో, ఆల్రెడీ మా దానిలో చైతన్యం వచ్చింది. నాకు మల్కాజ్గిరి నుంచి ఫోన్లు వస్తున్నాయి, మెదక్ నుంచి ఫోన్లు వస్తున్నాయి, గజ్వెల్ నుంచి ఫోన్లు వస్తున్నాయి. అన్నా నువ్వు సరే అంటే చెప్పు, తాట తీసి పారేద్దామంటే ప్రజాస్వామ్యంలో ఉన్నాం, అందరికి మాట్లాడే హక్కు ఉంది, మాటకి మాటే సమాధానం అని చెప్పి ఊరుకున్నా. ఆయన లెక్క బుల్డోజ్ చేస్తాం, పీకుతాం, ఆ ఎన్నుకున్నోళ్ళు ఒక్కడన్నా ఆలోచించుకోవాలి. ఆయన నమ్ముతే మొత్తం అమ్ముతాడు వాళ్ళని. నీకు ఒక్క పుచ్చడు కూడా అంటా ఉన్నాడు, నాకు ఎట్లాంటి వ్యసనాలు లేవు, తాగుడు లేదు, నేను అది తాగను ఇది తాగను, నాకు ఇట్లా వ్యసనాలకు సంబంధించినటువంటి అంటున్నాడు కదా. ఇంతకుముందు బయటలో కూడా అదే విషయం అంటున్నాడు కదా, నాకు ఎటువంటి చెల్లట్లు లేవు అంటూ. సరే, ఆ చెడు అలవాట్లు ఆయన ఏంటో అండర్లైన్ చేసి పెట్టుకోరన్నా, ఇక వస్తాయి ఆయన. ఆయన మూతిప్పితే వీడియో వస్తుంది ఇక మీద. ఖబర్దార్ మైనంపల్లి, నువ్వు ఏడా మూతిప్పాలనుకున్నా వెనక ముందు చూస్తూ ఉండు. నువ్వు మూతిప్పినవా, ఇది బ్లడ్ శాంపిల్ ఇవ్వను, పోదాం పన్నాడు, బ్లడ్ శాంపిల్ ఇద్దాం ఛాలెంజ్. ఆయన తాగుతాడా తాగడా నేను చెప్తా. ఉందా అలవాటు ఉందా? ఇప్పుడు నేను ఏమంటున్నా, ఆయన బ్లడ్ శాంపుల్ ఇవ్వాలి, నేను బ్లడ్ శాంపుల్ తన్నాడు, నేను తాగుతాను, ఒకప్పుడు తాగినా నేను చెప్తున్నా. నువ్వు నాడు, నువ్వు మాట్లాడుతావు పతివ్రత మాటలు, చంపుతాం గింపుతాం, నీ బొచ్చులో ఆ బెదిరింపులకు ఎవ్వడు భయపడాడు. నువ్వు మల్కాజ్గిరి గాని ఇక్కడ గాని ఈపుల వల్గే టైం దగ్గరకు వచ్చింది. ఆల్రెడీ నాకు సంఘీభావం తెలిపే వాళ్ళు నాకు సంఘీభావం తెలుపుతారు. నేను ప్రజలతో ఉన్నా అండి. ఆయన వీధి గుండా లెక్క 10 మందిని వేసుకొని తిరుగుతాడు. ఆయనకు నాకు తేడలేదా? ఏది ఒక్కరిని ఉచ్చకు బొమ్మని చెప్పండి, ఇద్దరు పట్టుకుంటే తప్ప నిలబడలేడు. ఆయన నా మీదకి మాట్లాడుతుండా? ఊరుకోను, ఇట్లా అస్సలు ఊరుకునే పద్ధతే లేదు. వాళ్ళు చాలా చండాలంగా మాట్లాడుతున్నారు. ఆయన స్థాయి అనేది పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుండు. ఆయన బతుకు ఏ రోజన్నా 100 రూపాయలు రైతులకు సాయం చేసిన అదే నాయన నా గురించి మాట్లాడతాడు. నువ్వు మా ఇంటికి వచ్చి, మా సిద్దిపేటకు వచ్చి ఓనివే నువ్వు ఓని, నీది ఎక్కడా? నీకు మల్కాజ్గిరిలో రెడ్డిలు మొత్తం నిన్ను బ్యాన్ చేసి పాడేసిరు. అల్వల్లా నువ్వు అడుగు పెడతావు? అసలు నీకు దమ్ముందా అల్వల్లా కాలు పెట్టేంత? నువ్వు ఇంకా తడిపారులో కొన్ని ప్లేసెస్ లో అయినా ఓడింకా ఇంకా అట్లే ఉన్నది పరిస్థితి. ఎవడైనా ఈయన మాటలు పట్టుకొని చక్రధర్ గాని ఇచ్చేస్తాం, చక్రధర్ గాని పీకుదాం అనుకుంటే లెక్క పెట్టుకోండి, ఆ బుల్డోజర్లు మీ ఇల్లు కూలుస్తాయి రేపు. ఇది పెద్ద యుద్ధమే జరుగుతుంది. ఆయన నోరు అదుపులో పెట్టుకోవాలి. ఆయనకి క్రాక్లేసింది, పిచ్చి కుక్క కరుస్తే ఎట్లా అరుస్తాడు? ఇంకా ఈయన ఎట్లా ఎమ్మెల్యే అయినండి నాకు అర్థం కాదు. ఈయనకు ఓడోటేసిండో అర్థం కాదు. ఒక పేషెన్స్ లేదు ఈ వయసులా. హార్ట్ స్ట్రోక్ తోటే వీగేటట్టున్నాడు. ఏమడుతుండు? ఆ గుడిలో గవ్వ అండి మాట్లాడేది. ఏడుపాయల దగ్గర పోయి బుల్డోజ్ చేస్తాడు అట్టిన. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ దీనిపై రెస్పాండ్ అయినందుకు చక్రధర్ గారు. థ్యాంక్ యూ. సో ఇది చక్రధర్ గారు మాట్లాడుతుంది. మొత్తానికి భయపడేది లేదు, సవాలే చేస్తా ఉన్నాను, ఆయన పిట్ట బెదిరింపులకు భయపడేటువంటి ప్రసక్తి లేదు అంటూ ఒక పక్కన ఆయన నిన్ననే రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చినటువంటి చక్రధర్ గారు అయితే చెప్తారు. సో ఇది ఏ విధంగా మరి చినికి గాలివానగా ఏ విధంగా మారుతుంది, ఇది మరి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఇద్దరు మధ్యలో ఉన్నటువంటి పంచాయతీగా మనం ఇప్పుడు చూడకూడదు. ఎందుకంటే ఆయన పార్టీకి నిన్నే రాజీనామా చేసింది కాబట్టి ఒక పక్కన ఆయన ఇండిపెండెంట్గానే ఉన్నాడు ఇప్పుడు చక్రధర్ గౌడ్. ఒక పక్కన కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు ఉన్నటువంటి వ్యక్తి మైనంపల్లి హనుమంతరావు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఒక పక్కన ఉన్నటువంటి వ్యక్తి వాళ్ళ కొడుకైనటువంటి మైనంపల్లి కొడుకున్నాడు. సో చూద్దాం మరి ఏం జరుగుతూ ఉన్నది. చక్రధర్ గౌడ్ ఆయన గురించి నేను స్పందించను అని అనుకుంటూనే ఒక పక్కన బుల్డోజర్తో తొక్కిస్తా అంటూ ఆయన ఇచ్చినటువంటి వార్నింగ్ అయితే స్పష్టంగా కనబడతా ఉంది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.